నిర్మల్ జిల్లాలో దారుణం జరిగింది. కొరండపేటలోని జామ్ చెరువులో సేద తీరేందుకు వెళ్లిన 70 గేదెలు చెరువులో చిక్కున్నాయి. అది గమనించిన స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. అప్పటికే చీకటి పడడంతో అధికారులు సహాయక చర్యలు చేపట్టలేకపోయారు. సహాయక చర్యలు చేపట్టేలోగా గుర్రపు డెక్కలో చిక్కున్న 70 గేదెల్లో 10 దూడలు 2 గేదెలు మృతి చెందాయి. మృతి చెందిన గేదెలకు నష్టపరిహారం చెల్లించాలని రైతులు ప్రభుత్వాన్ని కోరారు. ప్రమాదకరమైన సంఘటన జరిగింది. ఒక 70 నుంచి 80 బార్లు ఈ వాటర్లో గుర్రపు డెక్కలు చిక్కున్నాయి. అవి కష్టపడి మా కొరండపేట వాళ్ళ సొంత పైసలు ఖర్చు పెట్టుకుని అది చేసి ఒక 70 బర్ర దాకా 65 బర్ర దాకా తీసిండ్రు. ఇంకొక 10 బర్రెలు అట్లనే ఉన్నాయి. ప్రమాదానికి కారణం ఏంటంటే దగ్గర 28-30 వార్డుల నీళ్ళన్నీ మా చెరువులకు వచ్చేస్తాయి. ఈ చెరువులో ఇన్ఫ్లోయింగ్ ఉన్నది, అవుట్ గోయింగ్ లేదు. దీని గురించి మేము డిఈ గారికి, ఏఈ గారికి, ప్రతి ఒక్క అధికారికి విన్నవించుకున్నాం. కానీ ఎవరు పట్టించుకునే పరిస్థితి లేరు. అది ఇలా పట్టించుకున్న వారికి ఇలా మా వాళ్ళు లక్షలు నష్టపోకపోతుండే. ఇలా పరిస్థితి ఏమైంది, మా బంగారం తాకట్టు పెట్టుకున్నాడు, లోన్లు తీసుకొని ఏదో 4 రూపాయలు వస్తే బతుకు జీవనోపాధి కోసం ఇలా దగ్గర 10 బర్రెలు చనిపోయింది. దీనికి ఎవరు బాధ్యులు? ఎన్నిసార్లు చెప్పినా ఏ అధికారి పట్టించుకుంటలేడు, ఏ నాయకుడు కూడా పట్టించుకునే పరిస్థితి లేరు. కాబట్టి దయచేసి మాకు ఖచ్చితంగా అవుట్ ఫ్లోయింగ్ కావాలా, లేకపోతే మేమే అక్కడ పోయి అవుట్ ఫ్లోయింగ్ చేసేస్తాం.